దళిత హక్కులను దుర్వినియోగం చేసి దళితులను గౌరవించే ఏకైక ఎమ్మెల్యే కూన రవికుమార్పై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ బోనీల అప్పారావు బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు సీనియర్ దళిత నాయకులు సాఖెటి నాగరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్పై పొందూరు మండలంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పొందూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నువ్వు హిందూ మతస్థుడు కావి, ఏ మతస్థుడు కావి, నువ్వు క్రైస్తవ మతస్థుడివి, అట్రాసిటీ ఏడవదు పోవాయని చెప్పేసి కేసు కొట్టడం జరిగింది. ఒకసారి చదువమ్మా, చదువు. నువ్వెవరో మాట నీకు రాజకీయం సాధకుంటారా? ఉద్యోగ రాజులంతే, ఉద్యోగ రాజ్యారా రాజకీయాలకి. నువ్వు ఎంపీ కొడితే ఎమ్మెల్యే పొద్దు నేర్చుకుంటే ఉన్నట్టు తడాక చూపిస్తాడు, ఎవరొస్తాడు చూస్తావు. నిజాయితీ గల ఒక ఎమ్మెల్యేని ఆడిపోసుకుంటావా? బురద తోలుతావా? కార్యకర్తలు అవమానిస్తావా? తెలుగుదేశం పట్టిన అవమానిస్తావా? సిక్కులద్దు ఉండాలి. అసలు ఒక ఆడపిల్లవే నువ్వు ఓ దళితులను అంటే మా దళితులు ఫోన్లు చేశావు నువ్వు. ఇవేళ దళితులందరూ మొక్కపడి తిరగలేకపోతున్నావు టౌన్లో. ఏమిటి అరాచకం? ఎమ్మెల్యే గారు నిన్ను పిలిపించారు. ఎందుకంటే పిలిపించారు? నీకు ఒక హాస్టల్ 4-5 హాస్టల్ అధికారులు ప్రిన్సిపల్ పిలిపించాడు. ఆయన ఎప్పుడు పిలిపించాడు? 8 గంటలకు పిలిపించాడు. అందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత అయ్యా నీ పద్ధతి బాగోలేదు, నువ్వు మార్చుకోండి, మీ ఫిర్యాదులు వస్తున్నాయి. అందరికీ కూడా ఆయన ఏదో చెప్పి ఒక ఎమ్మెల్యే కాబట్టి బాధ్యతగా సరిగ్గా పిల్లల్ని చూసుకొని హాస్టల్ నడపండి, మంచి పేరు సంపాదించుకొని చెప్పారు తప్ప ఆయన మంచోడు కాదు నా మీద నిన్నేం తిడుతున్నామ్మా? నిన్నేం తిడతాడు? వాళ్ళ చుట్టమో బొద్దుగా కావాల్సిందని నిన్నేం తిడతాడు? నువ్వు ఒక ఉద్యోగి. చాలా తప్పుడు మాట్లాడకూడదు. తప్పుడు మాట్లాడి మనం ఎవరో రాజకీయ నాయకులు ఈవేళ కోన రవికుమార్ మంత్రి పదవులు ఉన్నారు. మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. కోన రవికుమార్ గారు ఈవేళ మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఆయన మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడానికి ఇది పెద్ద కుట్ర, ఒక నీచమైన కుట్ర, ఒక దుర్మార్గమైన కుట్ర. ఈ కుట్రని వెంటాడుతాం. ఎవడెవడు అనుకుని నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వెళుతాం. కోన రవికుమార్ మంచి ఆయన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. మీకు ఒక విషయం చెప్తాను. ట్రైబల్ వెల్ఫేర్ చేతపెట్టి ఎత్తిస్తే ట్రైబల్ వెల్ఫేర్ కూడా మాట్లాడాడు. మా జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ చేతపెట్టి ఎత్తేసారు. వాళ్ళు బాగోవాలంటే వాళ్ళు కొండ మీద జీవించినటువంటి సవర్లు, చెంచులు, వాళ్ళు ఎంతో పరారైపోయారు. వాళ్ళ కోసం కేటాయించిన ఐటీడీ డబ్బులు కేటాయించి ఐటీడీ సంస్థలు స్థాపించని చెప్పి అసెంబ్లీలో అడిగినటువంటి నాయకుడు ఎవడంటే కోన రవికుమార్. ఎవడైనా అడిగాడా అసెంబ్లీలో? ఎవరైనా నోరెత్తాడా? ఒక్క ఎమ్మెల్యే కూడా నోరెత్తలే. ముఖ్యమంత్రిని అడిగాడు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల కోసం పోరాడమంటే నాయకుడు. నేనేమి ఆయనకి పక్షపాతంగా నేను చెప్పట్లే, తెలుగుదేశం పార్టీ అని చెప్పట్లే. మా నియోజకవర్గంలో నేను ఎన్నో కంప్లైంట్ చూపించి ఇచ్చాను. ఈరోజు కొందూరు మండలంలో లోలుగులో కేబీబీ హాస్టల్ ప్రిన్సిపాల్ పై చర్యలు, దీని గురించి మాట్లాడడం. అసలు ఏం జరిగింది? ఇది ఆ ప్రిన్సిపల్ సామ్య దళితురాలు అని చెప్పేసి ఏవో ప్రకటనలు చేయడం జరిగింది. దాని మీద కోన రవికుమార్, ఆమదావలస నియోజకవర్గానికి కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే. ఆయన తొలడుగు కార్యక్రమం పొందూరు వచ్చినప్పుడు గ్రామాన పర్యటించినప్పుడు ఆ హాస్టల్ తల్లిదండ్రులు ఆ ఫిర్యాదులు చేయడం జరిగింది. మా పిల్లలు సరిగ్గా చూడటం లేదని. అక్కడ మెనూ కూడా కరెక్ట్గా లేదు. మరి అక్కడ పరిస్థితి ఆ పిల్లలతో ఫిర్యాదు తల్లిదండ్రులు ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తారు? పై అధికారులకి సంబంధించిన కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ హాస్టల్లో మెనూ కరెక్ట్గా లేదట, పిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు, ఆహారం సరిగా లేదు, ఆ గుడ్లు కూడా సరైనవి కాదని చెప్పేసి ఫిర్యాదులు వస్తాయి. కలెక్టర్ గారికి ఫిర్యాదు రిపోర్ట్ చేయగా కలెక్టర్ గారి సంబంధిత అధికారులనే హాస్టల్కి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ వారు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ప్రూవ్ అయింది. అక్కడ గుడ్లు సరిగా లేవు, మెనూ కరెక్ట్గా లేదు, అక్కడ పిల్లల తరగతి స్నాన గదులు అయితే ఏవైతే సరిగా లేవని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగితే వాళ్ళు ఏం చేశారంటే అధికారులు తక్షణమే ఈవిడికి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటి? శిక్ష ఏం కాదు, పనిష్మెంట్ ఏం కాదు. ట్రాన్స్ఫర్ అంటే మార్పు కోసం ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ ని అడ్డుగా పెట్టుకొని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనకేసుకొని డైరెక్ట్ గా మీడియాలోకి వెళ్ళి మీడియాలో మాట్లాడడం. ఒక ఉద్యోగి
బాధ్యత గల ఉద్యోగి మీడియా ముందుకు వచ్చి పార్టీని దూషించడం, ఎమ్మెల్యేని దూషించడం సబబు కాదు. అది ఉద్యోగ ధర్మం కూడా కాదు. నీకు ఏమన్యాయం జరిగింది? ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీలో పోల్సన్ వచ్చింది, నిన్ను ఏం చేసి సస్పెండ్ చేయలేదు, నీకు మెమో ఇవ్వలేదు, నీకు డిస్మిస్ చేయలేదు కదా. నీకు సోంపేట కంచిలి ట్రాన్స్ఫర్ చేశారు, నువ్వు జాయిన్ అవ్వాలా. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, మన ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్ దొరుకుతాయి, వాళ్ళు అట్నే వెళ్ళిపోతున్నారు. నేను ఐఏఎస్ చదువుకున్నా, నా చట్టం అంటే తెలుసు, నేను ఈ జిల్లాలో ఉంటాను, నేను వచ్చిన సంవత్సరం అయింది కాదు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాడు, నిర్ణయం కొట్టుకుంటూ ఉద్యోగం ఉండాలా. నీకేం సస్పెండ్ చేయలేదు, ఏమీ లేదు కదా, నీకు అరెస్ట్మెంట్ కూడా లేదు. నువ్వు కావాలని కోనారవికుమని ఇదిలో ఇచ్చావు, బురద చదువుతున్నావు. ఇది నీ వెనక నుండి ఎవడో నడిపిస్తున్నట్టు కుట్ర. ఈ కుట్రలన్నీ కూడా బయటకు వస్తాయి. నువ్వు అన్నా చెప్పు, మొన్న మేము ప్రెస్ మీట్ చెప్పలేదు, కోటరాయి గురు కూడా చెప్పలేదు. నేనేమైనా తప్పు చేస్తుంటే కమా నేనేం చేశాను మొత్తం ఫిర్యాదు చూపించు, ఫోటోలు చూపించు, నేను దానికి ఒప్పుకుంటా అంటాడు ఆయన. ఇవే చూపించు ఆధారాలు, ఒక్క ఆధారం కూడా నీ దగ్గర లేదే. ఏమంటే ప్రెస్ మీట్ లో పెడతావు, ప్రభుత్వం తిడతావు, ఎమ్మెల్యే తిడతావు, నా హెరాస్మెంట్ అంటావు. అంతే తప్ప రెండోదే నీ ఉద్యోగ బాధ్యత కూడా మర్చిపోయావు. అసలు ఏంటో నీ అర్థం? నేను ఫిర్యాదు చేశాను అంటావు, నీకేం ఫిర్యాదు చేస్తాయి? ప్రభుత్వం ఆరోపణలు నిరాధారమైనవి మేము నమ్ముతున్నాం. మానసికంగా ఏమైనా ఆవిడకి ఇబ్బందులు కానీ శారీరకంగా ఎటువంటి ఇది కూడా ఆయన చేయలేదని మా వరకు తెలిసింది. మరి మానసికంగా అంటే ఆవిడ మీద విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ చైర్మన్ ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు ఆవిడతో పాటు మరొక 2-3 ప్రిన్సిపాల్స్కి కూడా కాల్ చేసి మాట్లాడి ఈ పరిస్థితి మార్చుకోవాలని చెప్పినా జరగకపోయేసరికి ఆయనేమో డైరెక్ట్గా ఏపీసీ గారికి, కలెక్టర్ గారికి సిఫార్సు చేశారు. ఈవిడ పనితీరు బాగలేదు, ఈవిడికి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయడం సిఫార్సు చేయడం జరిగింది. దాని ప్రాప్తికి ఏపీసీ గారు మరి డైరెక్ట్ ఎంక్వైరీ ఏపీసీ గారు చేయకుండా కలెక్టర్ గారికి పెట్టేసి కంచిలి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇందులో రవికుమార్ ప్రమేయం అయితే తక్కువ, ఏపీసీ ప్రమేయమే ఎక్కువ. ఎలా ఏపీసీ ప్రమేయం అంటే రవికుమార్ గారు సిఫార్సు చేశారు, సిఫార్సు చేస్తే ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కడికో జరిగిందని చెప్పి వీడి మీద చర్యలు తీసుకుంటని లెటర్ పెట్టారు రవికుమార్ గారు. ఆ లెటర్ ప్రాప్తికి ఆయన ఏం చేయాలి, ఎంక్వైరీ చేసి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద బదిలీ చేయొచ్చు, కలెక్టర్ గారు రాయొచ్చు. ఆ బదిలీ చేయడం కూడా అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ లేకుండా, సిసిఆర్ రూల్స్ పాటించకుండా ఏపీసీ గారు బదిలీ చేశారు. ఏపీసీని ఇప్పుడు ఏపీసీ పైనే చర్యలు తీసుకోవాలి. ఆవిడ ఏదో రవికుమార్ గారు నాకు అన్యాయం చేశారు, రవికుమార్ గారు నాకు ఇచ్చేశారు అనేసి ఆవిడతో పాటు కొన్ని పార్టీల నాయకులు ఇలా భుజాల మీద చేశాడు, చేతుల మీద చేశాడు, అక్కడ తీసుకెళ్ళాడు, ఇక్కడ తీసుకెళ్ళాడు అని చెప్పడం అది దౌర్భాగ్యం, తప్పది. ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో మంది కలుస్తుంటారు. జిల్లాలో సుమారు మనకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు పనుల మీద. రవికుమార్ గారి దగ్గరికి పనుల మీద వెళ్ళారు. ఆయన వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి అప్పటికే అంతకుముందే ఎలక్షన్ ముందు అతనితో తిరిగి ఆడవాళ్ళు తిరుగుతూ ఎక్కడో తీసుకెళ్తారన్నారు, తీసుకెళ్లారు. అదేం తప్పు కాదు, అందరూ తీసుకెళ్తుంటారు, వెళ్తుంటాం, వస్తుంటాం. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు చేసుకుంటుంటే ఈవిడ చిన్న ఉద్యోగి, ఈవిడ మీద అతను ఎటువంటి ఇది చేయవలసిన పని లేదు. కానీ ఆవిడ ఒకటి పెట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించారు, రవికుమార్ సిఫార్సు చేశారు కాబట్టి నాకు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఎవరో కొందరు మా నాయకులు ఉన్నారు, దళిత నాయకులు, సీసీ రూల్స్ ప్రకారం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటున్నారు. అది తప్పది. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో ఈ రోజు జాయిన్ అయితే రేపైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్. ఆ పవర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటాయి, కలెక్టర్ గారికి ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో 4 రోజులు 6 రోజులు చెరిపోయిన ఉన్నారు. మా అనకూడదు, ఒక ఆయనకి మా జిల్లాలో ఒక పెద్ద ఆయన జిఎస్టీ ఆఫీసులో పనిచేసినందుకు ఈ నెల 28